అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మానవత్వం మంటగలిసిపోతుంది. రక్త సంబంధాలు లేదు, మానవత్వం లేదు, ఏమీ లేదు. భార్యని భర్త చంపుకోవటం, భర్తను భార్య చంపుకోవటం, అన్నదమ్ములు చంపుకోవటం, అక్కచెల్లెళ్ళు చంపుకోవటం, తండ్రిని కూతుళ్ళు చంపటం, కన్న బిడ్డల్ని తల్లులు చంపటం. ఇదేదో సినిమా అంతకు ముందు వచ్చింది చూడండి, జంబలకడ పంప లాస్ట్ స్టేజీలో, అలాగనే ఇప్పుడు కూడా లాస్ట్ స్టేజీలో ఉంది యుగాంతానికి అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇలాగా మారిపోతున్నారు మనుషులు. మానవత్వమే లేదు, అసలు మంచితనం లేదు. ఆస్తి కోసం, డబ్బు కోసం నానా గడ్డి తింటున్నారు. నలుగురు అక్క చెల్లెళ్ళు తండ్రి చనిపోతే పాడి మోసారు, శ్మశానానికి వెళ్ళి తలకొరువు పెట్టారు. ఆయనకి దినం అయితే ఎంతో ఘనంగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరంతా ఇలాంటి కూతుర్లు ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. కొడుకులు ఎందుకు, కొడుకులు కావాలి, వారసులు కావాలంటారు. ఇలాంటి కూతుర్లు కావాలి, ఇలాంటి వాళ్ళు ఉంటే చాలు ప్రతి తల్లిదండ్రులకి అని చెప్పి ఆ రోజున ఊరంతా అనుకున్నారు. ఇప్పుడు నలుగురు కూతుర్లు ఆస్తి కోసం 6 అడుగులు ఉన్నాడు తండ్రిని చిత్రహింసలు పెట్టి చంపేసినారు. వాళ్ళకి కొంచెం కూడా మానవత్వం లేదు. ఎందుకు ఆస్తి ఏం చేసుకొని తగలబెట్టుకోవటానిక? మీకు కష్టపడాలి, ఆస్తి సంపాదించుకోండి, డబ్బు అవసరమే. కానీ మనుషులు చంపి డబ్బు తీసుకొని ఆ డబ్బుతోటి మీరేమీ సుఖపడరు. ఎక్కడికి పోయినారు? జైలుకి పోయినారు. ఇలాంటి కూతుర్లు ఏ తల్లిదండ్రులకి వద్దు. కనీసం ఆయన్ని కొట్టేటప్పుడైనా చిన్నప్పుడు తండ్రి ఎత్తుకొని ఆడిచ్చినవి, గోరు ముద్దలు తినిపించినవి, గుండెల మీద ఆడించుకున్నవి అవన్నీ మీకు గుర్తుకు రాలేదా దుర్మార్గురాలారా? ఆ విధంగా లాస్ట్ స్టేజీలో ఉందని నేను అనుకుంటున్నానండి. ఒకప్పుడు మా అమ్మ ఐసీలో ఉంది, ఇప్పుడు లేదులేండి, చనిపోయింది. ఆవిడ పక్క బెడ్లోనే ఒక తల్లిని కూతురు తీసుకొని వచ్చింది. ఇంకా సేపటికి 10 నిమిషాలకి చనిపోయిద్దనంగా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆవిడకి షుగర్ ఎక్కువైపోయింది, కాళ్ళల్లో నుంచి నీరు కారుతానే ఉంది. మా అమ్మ పక్క బెడ్లోనే ఉంది, ఐసీలో ఉంటే. ఇక చనిపోయిద్దని ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారో ఆమె మెళ్ళో ఉండ గొలుసు తీసుకొని దాచిపెట్టుకొని జాకెట్లో దాచిపెట్టేసుకుంది. తర్వాత పెద్ద కూతురు వచ్చింది. రావటంతోనే అమ్మ ఎలా చనిపోయింది ఏంది ఇవన్నీ లేదు, అసలు కొంచెమన్నా ఒక చుక్క కన్నీటి బొట్టు కూడా లేదు. రావటమే అమ్మ మెళ్ళ గొలుసు ఉండాలి, ఏం చేసావు అని అడుగుతుంది. నేను అమ్మేసి ట్రీట్మెంట్ చేపిస్తున్నానని ఆమె చెప్తుంది. ఇప్పుడు ఎంతసేపు అయింది మా అమ్మని తీసుకొచ్చి, ఎన్ని రోజులు అయిందని అడిగితే 10 నిమిషాలని వాళ్ళు నర్సులు చెప్పారు. చెప్పంగానే ఇంక అక్కడ గొడవ వేసుకునేసరికి డాక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని బయటికి ధరింపారేశారు. అలాంటి కూతుర్లు ఉన్నారు, దుర్మార్గమైన కూతుర్లు ఉన్నారు. ఎందుకు అలాంటి కూతుర్లు కూడా ఉండకూడదు. ఎవరో మహానుభావులు, మహాత్ములు, ఎవరో 100కి 99% ఒక్కళ్ళు 100కి మంచి వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రుల్ని పూజించుకొని వాళ్ళు పుణ్యాత్ములు. ఆ విధంగా మంచిగా వాళ్ళని పుణ్యానికి నరకాల నుంచి తప్పించే కొడుకులు చాలామంది ఉంటారు. ఇలాంటి దుర్మార్గమైన కూతుర్లు ఉంటారు, కొడుకులు ఉంటారు. కొడుకులు తండ్రిని చంపేసి ఆస్తి కోసం చంపేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఎప్పుడో నా చిన్నప్పుడండి స్కైలాబు పడిపోయిద్ది, నా చిన్నపిల్లని కానీ నాకు గుర్తుంది. స్కైలాబ్ పడిపోయి అంతమైపోయిద్దని చెప్పేసి ఇంటికాడ కూర్చొని ఉద్యోగాలన్నీ మానుకొని ఇళ్లలో కూర్చొని బాగా వండించుకొని ఇష్టమైనవి వండించుకొని తినేసి చచ్చిపోదామని అందరూ ఆ పని చేశారు అప్పుడు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. స్కైలాబ్ పడిద్దని. అట్నే అప్పుడు అంతమైపోయిద్ది భూమి అని. ఇప్పుడు అంతమైపోయేటట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది. ఇక పాపం పండిపోయి భూదేవి మాత్రం ఎంతకాడికి భరిస్తుంది? ఆ భూకంపాలు అవన్నీ వస్తున్నాయి అంటే భరించలేకనే అని నాకు అనిపిస్తుందండి. ఇలాంటి కొడుకులు కూతుర్లు ఏ తల్లిదండ్రులకి వద్దు. మానవత్వం మంటగలిసిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.